ఈరోజు మనము ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 5వ అధ్యాయము 10 మరియు 11 శ్లోకాలని చర్చిస్తున్నాం. ఇక్కడ నారదుడు వ్యాసదేవుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడంలో నిమగ్నమై ఉన్నాడు. వ్యాసదేవుడు ఏమని అడిగాడు? నాకెందుకు సంతృప్తి కలగలేదు? వేదాలన్నింటినీ కూడా నేను అందించాను. అంతేకాకుండా మహాభారతాన్ని కూడా నేను అందించాను. వేదాంత సూత్రాన్ని కూడా నేను వచించాను. అయినా కూడా నా హృదయంలో సంతృప్తి ఎందుకు లేదు అన్నదానికి సమాధానంగా వ్యాసదేవుడు రచించిన ఈ గ్రంథాలన్నీ కూడాను వేదాంత తత్వాన్ని కూడా కలిపి ఇదంతా కూడా ఏమని చెప్తున్నాడు నారదుడు? వయాస తీర్థం, వాయసం తీర్థం, వాయసం తీర్థం. వాయసము అంటే కాకి. కాకుల యొక్క ఆనందకరమైన స్థితి ఏమిటి అంటే, మీరు గమనించారో లేదో, అందమైన ఉద్యానవనంలో అంతా శుద్ధంగా ఉండి ఏదో ఒక మూలలో కొంత మురికి పేరుకొని ఉందనుకోండి, కాకి మొత్తం ఉద్యానవనాన్ని వదిలేసి ఆ మురికి ఎక్కడుందో అక్కడెళ్ళి కూర్చుంటుంది. అంటే ఇక్కడను మురికి దాన్ని ఆకర్షిస్తుంది. దాంట్లో దాన్ని ఆనందాన్ని అనుభవిస్తాయి. మాక్షికం భ్రమరా ఇచ్చతి అని ఒక వేదోక్తి. అంటే భ్రమరము అంటే మీకు తెలిసిన తుమ్మెదలు, ఈ ఈగలు. అవి ఏం చేస్తాయి? తుమ్మెదలు దేన్ని ఆస్వాదిస్తాయి? మాక్షికం, మకరందాన్ని, తేనెని ఆస్వాదిస్తాయి. మాక్షికం భ్రమరం ఇచ్చతి, వాయసం తీర్థం. చూసారా రెండింటికి తేడా ఏంటి? భ్రమరం మకరందాన్ని స్వీకరిస్తే, వాయసం కాకి మురికి ఎక్కడుందో వెతుక్కొని మళ్ళీ వెళ్ళి దాంట్లో స్థిరపడుతుంది. అదేవిధంగా ఇక్కడ నారదుడు వ్యాసమహాముని రచించిన ఈ గ్రంథాలన్నింటినీ కూడాను దేంతో పోలుస్తున్నాడు అంటే, భౌతిక ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైన వ్యక్తులకి ఆకర్షించేటువంటి విధంగా తాను వేద గ్రంథాలన్నింటి కూడా తెలియజేశారు అని ఇక్కడ చెప్తున్నాడు. మానవ సమాజంలో మనము ప్రకృతిలో మనం రకరకాల జీవాత్మలను చూస్తుంటాం. పక్షులు, పశువులు, మానవ సమాజంలో కూడాను రకరకాల మనుష్యులు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి మనుషులు. ప్రతి మనిషి కూడాను, ప్రతి వ్యక్తి కూడాను కృష్ణ చైతన్య మార్గానికి వస్తారు అనేటువంటి గ్యారంటీ ఏం లేదు. అందరూ రాలేరు. ఎందుకని? వాళ్ళు కొంతమంది ఇలాగ కాకుల్లాగా జీవించడానికి అలవాటు పడ్డ వ్యక్తులు తుమ్మెదల్లా జీవించలేరు. ఇదంతా కూడాను ఏమని చెప్తున్నాడు? నిరుపయుక్తమైనటువంటిది, రుచికరమైనటువంటిది కాదు. అలాంటి దాన్ని కూడాను ఆస్వాదించేటువంటి కాకులు ఉన్నాయి కదా! అలాంటి వాళ్ళు చాలా మంది మానవ సమాజంలో ఉన్నారు. ఆధునిక విజ్ఞానం కూడాను, ఆధునిక విద్యా విధానం కూడా ఎలా ఉంది అంటే, వ్యక్తులని అలాగా మురికి వైపు పయనించేలాగా చేస్తుంది కానీ, సుగంధాల్ని ఆస్వాదించే శక్తిని ప్రసాదించట్లేదు. కానీ ఎప్పుడైతే మకరందాన్ని ఆస్వాదించాలనుకుంటుందో తుమ్మెద అక్కడికే వెళ్తుంది. అదేవిధంగా మనుష్యుల్లోని రకాలను బట్టి, వాళ్ళ చైతన్యాన్ని బట్టి వ్యక్తులు ఎవరైతే భగవంతుని యొక్క జ్ఞానాన్ని స్వీకరించాలనే ఆసక్తి కలిగి ఉంటారో, వాళ్ళందరూ కూడా భాగవతానికి, భాగవత ధర్మానికి ఆకర్షితులవుతారు.
అందుకని చైతన్య శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తారు. ఈ సమాజాన్ని కాపుల సమాజాన్ని కాకుండా తుమ్మెదల సమాజంగా తీర్చిదిద్దామంటున్నారు. ఆధునిక విద్యా విధానము వ్యక్తులందరినీ కూడాను కాకుల సమూహంగా మారిస్తే, శ్రీమద్ భాగవతము వ్యక్తులని తుమ్మెద సమాజంగా మారుస్తుంది. నారదముని అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు వ్యాస మహామునితో ఏమంటున్నాడు? చాలా పుస్తకాలు భర్జించావు. అదంతా ఓకే. దాని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? నువ్వు వచించినటువంటి వేదాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఇంతవరకు నువ్వు చెప్పిన వేదాల ముఖ్య ఉద్దేశ్యము ధర్మార్థ కామ మోక్షాలు, పురుషార్థాలు మాత్రమే. దాదాపుగా 20 వింశతి ధర్మశాస్త్ర అన్నారు. అంటే మను సంహిత, పరాశర ముని యొక్క సిద్ధాంతాలు, సాంఘిక ఆచారాలు, ఇలాంటివి ఎన్నో అన్నిటిని కలిపి ఏమన్నారు? వాటినన్నిటిని 20 వింశాతి ధర్మ శాస్త్రాలు అన్నారు. ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి, భౌతిక ఇంద్రియ తృప్తిని పొందడానికి రకరకాల శాస్త్రాలు మనకు అందించబడ్డాయి. మను సంహితతో మొదలెడితే పరాశర ముని సూత్రాలు, ఇవన్నీ కూడాను రకరకాల ఈ భౌతిక ఇంద్రియ తృప్తిని ఆస్వాదించడానికి, ధర్మబద్ధంగా భౌతిక ఇంద్రియ తృప్తిని ఆస్వాదించడానికి రకరకాల శాస్త్రాలు, రకరకాల మునుల ద్వారా, యోగుల ద్వారా మనకు అందించబడ్డాయి. వ్యాసదేవుడు దాన్ని ఒక క్రమ పద్ధతిలో మనకి అందించారు. ఇవన్నీ కూడా మానవ సమాజ అభ్యున్నతికే ఆయన రచించారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మనము జంతువుల జీవన విధానం నుంచి మానవ జీవన విధానానికి ఎలా ఎదగాలి అనేటువంటిది ఈ వేదాలలో మనకు వివరించారు. ధర్మాన్ని ఎలా పాటించాలి, తద్వారా ఆర్ అర్థాన్ని ఎలా పొందాలి, ఆర్థికమైనటువంటి అభివృద్ధిని ఎలా పొందాలి, తద్వారా ఇంద్రియ తృప్తిని ఎలా తీర్చుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడాను వ్యాసదేవుడు వేదశాస్త్రంలో స్పష్టంగా వివరించారు. అవి రకరకాల వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులకి ఉపయుక్తమైనవి. వేదశాస్త్రంలో ఈ విషయం కూడా చెప్పారు. చాలా మంది అంటుంటారు ఏమిటంటే, వేదాలలో చెప్పారు కదా అండి. వేదాల్లో మాంసభక్షణ చేయాలి అనుకున్న వ్యక్తులు కూడా ఎలా మాంసభక్షణ చేయాలో చెప్పారు. కానీ అది ఆధ్యాత్మికమైనటువంటి విధి విధానం కాదు. ఆ మాంసభక్షణ చేయడం కూడా దానికో పద్ధతి ఉన్నది. దాన్ని వాళ్ళే, ఆ జంతుని వాళ్ళే సంహరించి, వేటాడి వాళ్ళే సంహరించి, వాళ్ళే వండి, దాన్ని కాళీమాతకు ఒక పద్ధతి ప్రకారంగా అర్పించి దాన్ని స్వీకరించాలి అని చెప్పారు వేదాలు. ఎందుకని అలా చెప్పారు? ఎవరైతే ఇంద్రియ నిగ్రహణ చేసుకొని, తద్వారా వేద పరిజ్ఞానాన్ని అవగతం చేసుకొని మానవ జీవిత లక్ష్యం వైపు పయనించలేకపోతారో, అలాంటి వ్యక్తులు ఆ స్థితికి చేరడానికి ఇవ్వబడినటువంటి విధి విధానం. దీనికి సంబంధించిన వివరణ కూడా వ్యాసదేవుడు వేదాలలో ఇచ్చారు. తామసిక పురాణము. తామసిక పురాణము అంటే ఎవరైతే తామస గుణంలో ఉన్నారో వాళ్ళకి కూడా పురాణాలు ఒక గతిని నిర్దేశించాయి. దాన్ని చేసి పురాణాల్లో చెప్పారు కదండీ, మాంసం తినవచ్చని. అవునండి చెప్పారు. ఎవరికి చెప్పారు? పూర్తిగా హేయమైన దశలో ఉన్నటువంటి, తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ తామసిక గుణంలో ఇంకా ఏమి కూడా చేయలేరు. దేన్ని కూడా అర్థం చేసుకోలేరు. అలాంటి వాళ్ళు మాంసభక్షణ చేయకుండా ఉండలేని స్థితిలో వాళ్ళు ఎలా చేయాలి అనేటువంటిది నియమ నిబంధనలను నిర్దేశించి, తద్వారా మెల్లమెల్లిగా ఆ కోరిక నుండి వాళ్ళు విముక్తులయ్యేలాగా వేదాలు నిర్వచించబడ్డాయి. సో వేదాలలో ఏ వ్యక్తికి కూడాను నా జీవన విధానానికి సరిపడేటువంటి జ్ఞానము లేదు అనడానికి లేదు. అన్ని రకాల చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులు వేదాల నుంచి ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకొని, తద్వారా తమ విధులను నిర్వర్తించవచ్చు. కానీ వేదాల యొక్క ముఖ్య సారం మనకు తెలుసు. వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంత కృద్వేద అవిదేవ చాహమని భగవంతుడైన శ్రీకృష్ణుడు మనకు తెలియజేశారు. కాబట్టి వేదాలలో ఉన్నటువంటి పరిజ్ఞానం అంతా కూడాను, దాని మూల సారాంశం ఏమిటి అంటే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని శరణాగతి పొందడము. కానీ వేదవ్యాసుడు ఈ గ్రంథాలు అందరికీ అందుబాటులో ఉండేలాగా
చూడండి మనకి ఆహ్, పాఠశాల స్థాయిలో విద్యని నేర్చుకుంటున్నప్పుడు మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము, గణిత శాస్త్రము, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలాగా ఒక్కొక్క విషయ పరిజ్ఞానాన్ని సంతరించుకోవడానికి ఒక్కొక్క పుస్తకాన్ని మనకి అందజేస్తారు. దాంట్లో ఒక్కొక్కరికి సబ్జెక్ట్‌లో ఆసక్తి ఉంటుంది. వాళ్ళు పెరిగిన కొద్దీ వాళ్ళు ఉన్నత పాఠశాల పూర్తయ్యాక కాలేజ్ లెవెల్‌లో ఆ తర్వాత వాళ్ళు ఆ ప్రత్యేకమైనటువంటి శాస్త్రము ఏ దాంట్లో వాళ్ళకి అత్యంత ఆసక్తి ఉందో దాన్ని స్వీకరించి దాని గురించి అభ్యసిస్తుంటాడు. అదేవిధంగా వ్యాసదేవుడు మానవ సమాజంలో ఉన్నటువంటి అన్ని మనస్తత్వాలకి సరిపోయేలాగా అన్ని మనస్తత్వాల వ్యక్తులు కూడాను తమ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎలా చెందాలి అని ఆలోచించి వేద శాస్త్రాన్ని మనకు అందించారు. పురాణాలు, వేద శాస్త్రాన్ని. ఎందుకని? వాళ్ళకు సంబంధించినటువంటి ఆ పరిజ్ఞానాన్ని ఏదైతే ఆకర్షితులయ్యారో వాళ్ళ మానసిక తత్వాన్ని బట్టి ఏ గుణంతో ప్రభావితమయ్యారో, ఆ గుణానికి సంబంధించిన పురాణాలను స్వీకరించి, వాళ్ళు పురాణాలు, వేద శాస్త్రాలకు అనుగుణంగా వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే వాళ్ళ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఎవరికైతేను ఈ దూషితమైనవి చేయకూడని 4 నియమాలు ఏవైతే ఉన్నాయో మద్యపానం సేవించడము, మత్తు పానీయాలు సేవించడము, మైథున ఇతర వ్యభిచారాలు లాంటి స్థితుల్లో కూరుకుపోవడము, మాంసాహారాన్ని భుజించడము, ఇవన్నీ కూడాను కొంతమంది వ్యక్తులలో సహజ సిద్ధంగా ఉండేటువంటి గుణాలవి. లోకే వ్యవయాంశ్ వ్యవయామేష మద్య సేవ నిత్యహి జాంతో నహి తంత్ర చోదన. ఈ యొక్క ఉపనిషత్తులో చెప్పబడింది. ఎవరికి కూడాను ఈ హేయమైన పనులు చేయడానికి ప్రత్యేకంగా క్లాసులు పెట్టి నేర్పించాల్సిన అవసరం లేదు. స్త్రీ పురుషుల కలయిక గురించి ప్రత్యేకంగా క్లాసులు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి కూడాను మద్యపానం ఎలా సేవించాలి, మత్తులో ఎలా తూలాలి అని వాళ్ళకి క్లాసులు పెట్టి గ్లాసుల్లో పోసి తాగించి నేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ళు తమకు తాముగానే నేర్చుకుంటారు. దానికి ప్రత్యేకమైన విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు అట్లాంటివి ఏమి ఉండవు. సో, ఇలాగా మత్తు పానీయాలు సేవించడము, దూషకరమైనటువంటి తమోగుణంలో ఉండటం అనేటువంటిది తమోగుణపూరితమైనటువంటి పనులు చేయడానికి మనకి ఏ పాఠశాలలో, విద్యాశాలలో అక్కర్లేదు. లోకే వ్యవయ వ్యవహారికంలో మనం చేసేటువంటి పనులేవైతే ఉన్నాయో, అవన్నీ కూడాను మనలో సహజంగా కలిగేటువంటి భావనలు. అందుకని దానికి ప్రత్యేకంగా పాఠశాలలు అక్కర్లేదు. పుస్తకాలు అక్కర్లేదు. అలాంటిది మరి వ్యాసదేవుడు వేదాలలో అవి నిర్వర్తించడానికి అవి ఎలా నిర్వర్తించాలో ఎందుకు నిర్దేశించారు? ఎందుకనంటే ఎవరికైనా ఈ దూషితమైన కార్యక్రమాల్లో ఆసక్తి ఉంటే వాటి నుంచి బయటపడడానికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. దాన్ని మీరు మానేయండి వెంటనే అంటే ఎవరు కూడా మానేయలేరు. కానీ దాని యొక్క నియమాన్ని అనుసరించి చేయడం వల్ల మెల్లమెల్లగా దాని మీద ఉన్నటువంటి ఆసక్తి తొలగిపోయేలాగా వేద శాస్త్రాల్లో దాన్ని నిర్వచించారు. అందుకనే వేద శాస్త్రాల్లో మనకి కొన్ని చోట్ల మాంసాహార భక్షణ గురించి ప్రస్తావన వచ్చింది. ఎందుకనంటే అది తినకుండా ఉండలేని వ్యక్తులు కూడా దాని నుంచి బయటపడాలి అంటే ఎలా దాన్ని స్వీకరించాలో నియమ నిబంధనల ప్రకారంగా వేదశాస్త్రంలో చెప్పబడింది. మొత్తం విధి విధానాల్లో మనం గమనించాల్సింది ఏమిటంటే నియమాలని పాటించడాన్ని వ్యక్తులకి నేర్పించడం జరుగుతుంది. వాళ్ళ స్థితిలో ఏ స్థితిలో ఉన్నా సరే. మనము వివాహ బంధంలోకి చేరుకున్నాం కాబట్టి, భార్యాభర్తలుగా ఏకమయ్యాం కాబట్టి,
భార్య అంటే భర్తకు కానీ, భర్త అంటే భార్యకు కానీ మైథున సంతృప్తిని లభించేటువంటి ఒక యంత్రంగా భావించకూడదు. అందుకని కాదు వివాహ సంబంధం అనేటువంటిది ఏర్పడేది. అందుకనే వివాహ సంబంధము గృహస్థ జీవితాన్ని గురించి కూడాను ప్రస్తావించి దాన్ని ఎందుకు వేదశాస్త్రంలో చెప్పారు? అలాంటి జీవన విధానాన్ని పూర్తిగా త్యజించి మనుషులు ఉండలేరు కాబట్టి, అలాంటి జీవన విధానాన్ని కొనసాగిస్తే ఎలా ఆ జీవన విధానాన్ని కొనసాగించాలి అని వేదశాస్త్రంలో నియమ నిబంధనలు నిర్వచించారు. వివాహము అంటే ప్రస్తుతము మనుషులకున్నటువంటి అవగాహన కాదు. వివాహం ఒక పవిత్రమైనటువంటి సంస్కారము. మనం పుట్టుకతోనే అనేక సంస్కారాల్ని ఆహ్, నాగరికత కలిగినటువంటి కుటుంబములలో, వేద పరిజ్ఞానాన్ని కలిగిన కుటుంబాలు మన పుట్టుక నుంచి కూడాను సంస్కారాన్ని మనకి నిర్దేశించాయి వేదాల్లో. వాటిని అవలంబిస్తారు. పుట్టగానే చేసేటువంటి నామకరణ సంస్కరణ, జన్మ సంస్కరణ, అక్షరాభ్యాస సంస్కరణ, గర్భాధాన సంస్కరణ, వివాహ సంస్కరణ ఇలాగా జీవితంలో మన స్థాయి నుంచి మనం అభ్యున్నతం వైపు, ఆధ్యాత్మికం వైపు పయనించడానికి మనం అదే స్థితిలో లేకపోతే వేదాలు రకరకాల విధి విధానాలన్నిటి కూడాను నిర్వచించాయి. ఎందుకని ఇవన్నీ కూడాను వ్యక్తులందరూ కూడాను సమాన స్థాయిలో ఉండరు కాబట్టి, సమాన స్థాయిలో లేని వ్యక్తి కూడాను ఉన్నత స్థితికి రావడానికి చూడండి మనకు ఎల్‌కేజీ నుంచి పీహెచ్‌డీ వరకి, పోస్ట్ డాక్టోరల్ వరకి రకరకాలైనటువంటి ఆహ్, విద్యను బోధించేటువంటి సంస్థలున్నాయి. అదేంటండి 5 సంవత్సరాల బాలుడైన మనిషే, 20 ఏళ్ల వాడైనా కూడా మనిషే. వాడిని వీడిని ఇద్దరిని తీసుకెళ్ళి యూనివర్సిటీలో కూర్చోబెట్టొచ్చు కదా! విద్య కదండీ! ఎందుకు అలాగా భేదభావం చేస్తున్నారు అనో, లేకపోతే అక్షరాభ్యాసంలోనే ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడమే, అక్షరాలు నేర్చుకోవడంలో నిమగ్నం. అది కూడా చదివే, ఇది కూడా చదివే. మొత్తం చదివితే ఏంటి మళ్ళీ నేను అక్షరాభ్యాసం చేయడానికి వెళ్ళిపోతాను అనో, ఇవి 2 కూడాను క్రమ పద్ధతిలో ఆలోచించే వ్యక్తి యొక్క గుణగణాలు కాదు. 2 కూడా అవసరమే. ఎందుకంటే అప్పుడే జన్మించిన శిశువు 5, 6 సంవత్సరాల ఉన్నవాడికి వాడికి అక్షరాభ్యాసం నుంచి మొదలెడితే వాడికి పరిజ్ఞానం అనేటువంటిది అవగతమవుతుంది. అందుకని మన ఆ స్కూల్ కూడా అవసరమే. అలాగే అవన్నీ దాటిపోయిన వ్యక్తికి విశ్వవిద్యాలయ స్థాయి విద్యని కూడా అభ్యసించే అవకాశాన్ని కల్పించాలి. అదే విధంగా వేద శాస్త్రాలు అన్ని స్థాయిల్లో ఉన్న వ్యక్తులకు కూడాను వాళ్ళ స్థాయి నుంచి అభ్యున్నతి చెందడానికి కావాల్సినటువంటి విధి విధానాల్ని మనకు అవగతం చేస్తుంది. మాంసాహారాన్ని భుజించే వాళ్ళకి ఏ మాంసాహారాన్ని భుజించాలి? కేవలము మేకలని మాత్రమే భుజించేందుకు శాస్త్రంలో నిర్వచించబడింది. దాన్ని కూడాను కాళీమాతకి చెప్పుకున్నాం కదా మనం. దానికో పద్ధతి, నియమము ఉంది. అంతేకాని ఏ జీవిని పడితే ఆ జీవిని సంహరించి తినేటువంటి అధికారము వేదాలు కూడా మనకి ఎవరైనా మాంసభక్షణ వేదాలలో ఉంది కదా అంటే ఇదంతా కూడాను మీరు వివరించగలగాలి. మాంసభక్షణ ఉన్నమాట వాస్తవమే కానీ ఎవరి కోసం ఉందది? దేనికోసం ఉందది? విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి మానవ శరీరంలో ఉండి కూడా విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి జీవాత్మని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడానికి నియమ నిబంధనల ద్వారా స్వీకరించవలసినటువంటి మాంసభక్షణ గురించి వివరించబడింది. ఇవన్నీ కూడాను ఏం చేస్తున్నాయి? ఇంతవరకు ఈ వేదాలలో ఈ రకరకాల విధులను గురించి, రకరకాల తత్వాలను గురించి ఆహ్, వ్యక్తి యొక్క చైతన్యాన్ని బట్టి ఎలా అభివృద్ధి చెందాలి ఆ స్థితి నుంచి అని వివరిస్తున్నాయి. అందుకే నారదుడు ఏమంటున్నాడు? ఇవన్నీ ఈ విషయాలన్నీ చెబుతున్నాయి అంతవరకి దాంట్లో సందేహం లేదు. కానీ నువ్వు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా నువ్వు దేనికి ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఇవన్నీ చెప్పడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. కానీ నువ్వు నతత వాసుదేవస్య మహిమహే అనువర్ణిత. నతత వాసుదేవస్య మహిమహే అనువర్ణిత.
నువ్వు కృష్ణ చైతన్యానికి సంబంధించిన విధి విధానాల గురించి చెప్పలేదు. భగవంతుని యొక్క దివ్య లీలల గురించి వర్ణించలేదు. నిజానికి మన ఏకైక లక్ష్యం ఏమిటి? భగవంతుడైనటువంటి భగవంతుని యొక్క దివ్య లీలల్ని శ్రవణం చేయడము, భగవత్ సేవలో నిమగ్నం కావడము. మిగిలినవన్నీ కూడాను సెకండరీ అంటారు చూడండి, ప్రాథమికమైనవి కాదు. మన ప్రాథమికమైన ధర్మం ఏమిటి అంటే భగవత్ సేవలో నిమగ్నం కావడము, భగవద్భక్తిలో నిమగ్నం కావడం. మిగిలినవన్నీ ఎందుకున్నాయండి? ఈ భగవద్భక్తి వైపు పయనించడానికి, అవి దోహదం చేయడానికి ఉన్నాయి మన స్థితిని బట్టి. ఎందుకంటే ప్రతి స్థితిలో ఉన్నటువంటి, ప్రతి చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి వెంటనే భగవద్భక్తిని స్వీకరించలేరు. కాబట్టి ఆ స్థితికి మనల్ని తీసుకురావడానికి మిగిలినవన్నీ కూడా ఉన్నాయి. సంసారము, పిల్లలు, బంధనాలు, ధనార్జన, ధర్మ అర్థ కామ మోక్షాలు స్పష్టంగా వేదాల్లో చెప్పారు. ధర్మాన్ని పాటించడం ఎందుకని? అర్థాన్ని సంపాదించడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి. ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఎందుకు? మన కోరికలు తీర్చుకోవడానికి. నయాద్ వచ చిత్రపదం హరేర్యశ, అది కదా ఈ శ్లోకంలో చెప్పారు, 10వ శ్లోకంలో. అందుకే నారదుడు ఏమంటాడు? చిత్రపదం అపి వాసుదేవ వ్యతిరిక్తన్య విషయ జ్ఞానావా ఏవాన్య విషయం వాక్ చాతుర్యం. శ్రీధర స్వామి దీనికి సంబంధించి ఒక వ్యాఖ్యానాన్ని చేస్తారు. భగవంతుని యొక్క దివ్య లీలలను మినహా మిగిలిన దానికి సంబంధించినటువంటి సాహిత్యం అంతా కూడా ఏమిటి? ఏ శాస్త్రమైనా తీసుకోండి, అంతా కూడాను వాక్చాతుర్యం అంటాడు. వర్డ్ జగ్లరీ అంటారు ఇంగ్లీష్ లో. వర్డ్ జగ్లరీ అంటే దాంట్లో పెద్దగా విషయం ఏమీ ఉండదు. ఈ పదాన్ని అటు, ఆ పదాన్ని ఇటు, ఒక రకమైనటువంటి ప్రాసని, అన్వయాన్ని తెర్పించి వినడానికి సొంపుగా అనిపిస్తుంది అంతే. కానీ దాంట్లో నేర్చుకోవాల్సింది కానీ, దాంట్లో ప్రత్యేకంగా అవగతం చేసుకోవాల్సింది ఏముండదు. దాన్ని ఏంటంటే వర్డ్ జగ్లరీ అంటారు. దాన్ని వాక్చాతుర్యము అంటామే తెలుగులో. చెప్పవలసింది సూటిగా ఒక మాటలో చెప్పేసేయచ్చు. కానీ వస్తువులు అమ్ముకునే వాళ్ళు మనం చూస్తుంటాం, వాక్చాతుర్యం ఇది అది, అది ఇది, ఇది అది అని ఏదో రకంగా చెప్పేసి మాటల గారడీలో పెట్టేసి వస్తువులను అమ్మే ప్రయత్నం చేసేస్తూ ఉంటారు. మనం గమనిస్తూ ఉంటాం. అన్ని రకాల వస్తువులు, చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్దవి, కోట్ల విలువలు చేసే వస్తువులు కూడా మనకి వాక్చాతుర్యంతో అమ్మేస్తుంటారు. రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసే వాళ్ళని మనం చూస్తున్న అమ్మకాల్లో, బంగారం అలాంటివి అమ్మే వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఈ వాక్చాతుర్యం అంతా కూడాను ఎందుకు ఉపయోగం లేనటువంటి, దాన్ని సాహిత్య రూపంలో మనకి అందించినా కూడాను దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. వ్యక్తులని ఆకర్షించడానికి ప్రచురితం చేసే ఇలాంటి సాహిత్యం అంతా కూడాను ఉపయోగం లేనటువంటి సాహిత్యం. చిత్రపదం అపి వచో హరేర్ యశోన ప్రజ్ఞీత. నిజానికి ఆనందాన్ని అనుభవించాలి అంటే, నిజమైన సాహిత్యాన్ని మనము ప్రచురించాలి అంటే ఏం చేయాలి? భగవంతునికి సంబంధించిన దివ్యలీలకు సంబంధించి గ్రంథాలను రచించవచ్చు. మనము ఈ భౌతిక ప్రపంచంలో, మన సామాజిక సమాజంలో, ఇప్పుడు మనం ఉన్న ప్రపంచంలో మనం చూస్తుంటాము. పొద్దున్న లేచి నుంచి ఎంతో మనం చూస్తుంటాం. ఏంటది? సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఇది అభివృద్ధి చెందినాక చూడండి, ఎంత ప్రతిరోజు కొన్ని వందల టన్నుల పదాలతోని సాహిత్యం అనేటువంటిది ఉద్భవిస్తుంది. రకరకాల ప్రతివాడు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న దాన్నంతా చూస్తుంటే డాటా ఎలా పెరిగిపోతుంది ఒకసారి చూస్తుంటే. టెరాబైట్స్ ఆఫ్ డాటా, డాటాని బైట్స్ లో కొలుస్తారు కంప్యూటర్స్ లో. దాన్ని చూస్తుంటే దాన్ని మనం స్పష్టమైన మన వ్యవహారిక భాషలో అర్థం చేసుకోవాలనుకుంటే వందల టన్నుల పుటల సాహిత్యం అంతా వెదజల్లబడుతుంది ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా. వ్యక్తులందరూ కూడా తమకు తోచినటువంటి విధి విధానాన్ని చర్చిస్తూ, అదంతా కూడా ఏమిటి? వ్యర్థమైనది. దానికి ఆసక్తిని చూపించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? క్రోస్, కాకులు లాంటి వాళ్ళు. కాకులు ఎక్కడ దేని మీద స్థిరపడతాయి?
అశుద్ధము కాకులని ఆకర్షిస్తుంది. కానీ అవన్నీ కూడాను మనకి సంతృప్తిని ఇవ్వలేకపోతున్నాయి. రోజు ఇంత చదివినా కూడా ఆనందం ఎందుకు లేదు? మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ కొత్త కథలేవో సృష్టిస్తూ చెప్పేస్తూ ఉంటారు. ఎందుకని ఆనందం లేదు? హరేర్యశో ప్రజ్ఞితా తద్ వాయసం. వాయసం తీర్థం. హరికి సంబంధించినటువంటి యశగానాలు లేవు కాబట్టి అదంతా కూడా ఏమన్నారంటే కాకులచే ఆకర్షించబడేటువంటి కలుషిత ప్రదేశాలుగా చెప్పబడింది. అలాంటి రచనలలో నువ్వు నిమగ్నమయ్యావు కాబట్టి తద్వాయసం తీర్థం కాక తుల్యానం కామినాం యతి స్థానం ఉషంతి మన్యంతే. కోరికలతోని సతమతమవుతున్న వ్యక్తికి ఆ కోరికలు తీర్చుకోవడానికి కొన్ని నియమ నిబంధనలతో ఆ కోరికలు ఎలా తీర్చుకోవాలో నువ్వు విశదీకరించావు. శ్రీల ప్రభుపాదుల వారు దీనికి సంబంధించి ఒకానొక సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యానాలు ఎంత కఠినంగా ఉన్నాయి అంటే అది విన్న వాళ్ళు ఎవరికైనా కూడాను జీవితం మీద, ఈ భౌతిక జీవితం మీద సంపూర్ణ విరక్తి కలుగుతుంది. అది ప్రభుపాదుల వారు తనంత తానుగా చేసింది కాదు, శాస్త్రంలో ఉన్నదాన్ని చెప్పారు. తద్వాయసం తీర్థం కాక తుల్యానాం కామినా యతి స్థానం ఉషంతి మన్యంతే. కామినాం అంటే అనేక రకమైనటువంటి భౌతికమైనటువంటి కోరికలతో సతమతమవుతున్నవాడు. వాళ్ళ ఆనంద స్థలం ఏమిటి? స్త్రీ జననేంద్రియము. అంతే. అది మూత్ర విసర్జన స్థలం కూడాను. కానీ వ్యక్తికి అదే ఆనందకరమైనటువంటి స్థలము. కాకులకి ఆనందకరమైనటువంటిది దూషిత ప్రదేశం ఎలాగో వాళ్ళకి కూడా అలాంటి స్థలమే ఆనందకరమైనటువంటి స్థలము. మూత్రం విసర్జించిన ప్రదేశము అవేమైనా ఆనందకరమైన ప్రదేశాల? కానీ దాన్ని సున్నితంగా మార్చేసి దాన్ని అదే అత్యంత ఆనందకరమైన ప్రదేశంగా భావిస్తాడు. చూడండి, శ్రీమద్ భాగవతం ఎంత విశ్లేషణాత్మకంగా మనం ఎంతో గొప్ప సాంప్రదాయము, గొప్ప సంస్కరణ, గొప్ప జీవితం అనుకున్న దాన్ని ఎంత తుచ్చమైనదిగా విశ్లేషణాత్మకంగా వివరించి చెప్తుందో ఒకసారి గమనించండి. అందుకని శ్రీధర స్వామి దాన్ని విశ్లేషించి శాస్త్రంలోని భావాన్ని ఎంత చక్కగా కామినాం రతిస్థానం. అందుకని దీనికి సంబంధించినటువంటి సాహిత్యం ఏదైతే ఉంటుందో అంతా కూడాను ఎలాంటి ఉపయోగం లేనటువంటి సాహిత్యం. అలాంటి సాహిత్యాన్ని మన ఆనందాన్ని అనుభవిస్తున్నాం అనేటువంటి ధ్యాసలో ఉండి దాన్ని మనం నాగరికతగా కూడా పరిగణిస్తున్నాము. కానీ అది మానవ సమాజ లక్ష్యానికి దూరం చేస్తుంది. అది మానవులని పశు సమానుడుగా చేస్తుంది. అందుకని నారదుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు ఇంతవరకు వర్ణించినటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో ధర్మార్థ కామ మోక్షాల గురించే మాట్లాడుతున్నాయి. అదంతా కూడాను కాకుల ఆనందం లాంటిది. కాకులు ఎక్కడ దూషిత ప్రదేశాల్లో ఆనందాన్ని పొందినట్టులాన్ని నీవు ఇంతవరకు వివరించిన శాస్త్రాలన్నీ కూడాను అలాంటివే. నయాద్వశ్చిత్ర పదం హరేర్యశో జగత్ పవిత్రం. కానీ నువ్వు హరికి సంబంధించినటువంటి దివ్య లీలల్ని వర్ణిస్తూ ఒక పదాన్ని కూడా వచించలేదు ఇప్పటిదాకా. ఎవరైనా హరికి సంబంధించిన దివ్య లీలని చదవడం ద్వారా చదవగానే ఆధ్యాత్మిక వాళ్ళలో చిగురు అలాంటి సాహిత్యాన్ని నువ్వు ఇంతవరకు కూడాను ఒక పేజ్ కూడా ఇంతవరకు నువ్వు రాయలేదు. అందుకని నీకు ఈ
రకమైనటువంటి ఆవేదన కలుగుతుంది, సంతృప్తి లేకుండా ఉన్నాము. పరీక్ష నీవు వచించడం మొదలెడితే ఈ ప్రపంచ మానవాళికంతా కూడాను ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అప్పుడు ఏమంటారు దాన్ని? దానికి ఆకర్షితులయ్యే వాళ్ళని వేటితో పోల్చారు అంటే హంసతో పోల్చారు. మనం ఇంతవరకు కాకి గురించి మాట్లాడుకున్నాం కదా! దేనికి ఆకర్షితులవుతుంది కాకి అని మాట్లాడుకున్నాం. శుద్ధమైన సరస్సులో ఎక్కడో ఒక మూల ఉన్నటువంటి అశ్లీలత వైపు మాత్రమే కాకి ఆకర్షితమవుతుంది. కానీ హంస అశుద్ధ ప్రదేశం అంతా కూడా ఉన్నా కూడా ఎక్కడైతే కొంచెము శుద్ధంగా ఉంటుందో దాని వైపు ఆకర్షితమవుతుంది హంస. ఒక శ్లోకం ఉంది. మానస సత్వ ప్రధానే మానసి వర్తమాన హంస అని ఒక శ్లోకం ఉంది. దాని అర్థం ఏంటి అంటే, ఎలాంటి నీచమైన ప్రదేశంలో అయినా సరే హంస దేన్ని వెతుకుతుంది అంటే శుద్ధమైన స్థితి ఏమిటి అక్కడ ఉన్న దాంట్లో అని దాని వైపు ఆకర్షణ అవుతుంది పరమహంస. అందుకని సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకు కూడాను వివిధ తరగతులను ఎలా విభజించారో ఆ విభజనలో మనకి ఒక విధి విధానం ఉంది. 4 సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు 4 రకాల దశల్లో ఉంటారు, స్థాయిల్లో ఉంటారని మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం. వాళ్ళలో ఉన్నతమైన స్థాయిలో సన్యాసాశ్రమంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు? పరమహంస మహాభాగవతార్, పరమహంస అంటారు. సన్యాసాశ్రమంలో 4 రకాలైనటువంటి దశల గురించి మాట్లాడుకున్నప్పుడు మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, కుటీచర, బహూదక, పరివ్రాజకాచార్య, పరమహంస అనేటువంటి 4 స్థితులు ఉంటాయని చెప్పుకున్నాం. కుటీచక అంటే ఏమిటంటే, ఎప్పుడైతే వ్యక్తి సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారో ఊరు బయట ఒక చిన్న కాటేజ్, ఒక చిన్న గుడిసె లాంటిది, ఒక చిన్న నివాస స్థలం ఏర్పరచుకుంటాడు. అది అప్పుడు కుటుంబం నుంచి దూరంగా ఆ నివాసంలో ఉంటాడు. కుటీచక. ఆ స్థితిలో తన కుటుంబ సభ్యులే కావలసిన ఆహారాన్ని వండి అక్కడికి పంపిస్తూ ఉంటారు. అలా కొన్నాళ్ళు జీవించిన తర్వాత కొంత అభివృద్ధి చెందినప్పుడు ఆ కుటీచర స్థితిలో ఉన్నటువంటి సన్యాసి ఏమనుకుంటాడు? నేను నా కుటుంబానికి సంబంధించిన బాహుబంధాలని వదిలేశాను. మరి వాళ్ళు పంపించిన ఆహారాన్ని స్వీకరిస్తున్నాను. అదేమిటి? అదొకటే నా కుటుంబమా? ఈ ప్రపంచమంతా కూడా నేను కుటుంబం అనుకోవాలి. వసుదైక కుటుంబము. అందరూ నా వాళ్ళే అనేటువంటి భావనలో ఉంటారు కాబట్టి అప్పుడు కుటీచక నుంచి బహుదక స్థితికి చేరుకుంటాడు. తద్వారా ఇంటి నుంచి ఆహారాన్ని స్వీకరించడం మానేసి భిక్షాటన అనేటువంటిది చేస్తాడు. ఆ భిక్షాటన చేసి దాన్ని స్వీకరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు అదే ఒక చిన్న కుటీరంలో నివాసం ఏర్పరచుకొని అక్కడే జీవిస్తూ ఉంటాడు. బంధుమిత్రులు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. బహుదక స్థాయి నుంచి కూడాను నేను ఇంటిని వదిలేశాను. ఈ ప్రపంచంలోని వ్యక్తులందరూ కూడాను నాకు కుటుంబమే కాబట్టి ఎవరి దగ్గర నుంచైనా నేను స్వీకరించవచ్చును అని ఇంటింటికి తిరిగి తద్వారా భిక్షాటన చేస్తూ ఉంటాడు. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఎవరు భిక్షాన్నివ్వరు. ఎందుకంటే గృహస్థ ఆశ్రమంలో జీవిస్తున్న వాళ్ళు అలాగా అభ్యాసాన్ని వాళ్ళకి అలాంటి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. గృహస్థాశ్రమంలోకి వచ్చిన వాళ్ళకి. గృహస్థాశ్రమంలో ఉన్న గృహమేధులకి కాదు. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి తెలుసు సన్యాసి అనేటువంటి వ్యక్తి కనబడితే మనము వాళ్ళకు కావలసిన దాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి, ఇవ్వాలి అని. అది వేద ధర్మం. సన్యాసులని సమాజంలో చిన్న పిల్లల్ని ఎలాగైతే ఆదరిస్తామో అలా ఆదరించాలి, పోషించాలి అని శాస్త్రం చెప్తుంది. ఇది ఇప్పటికి కూడా మన భారతదేశంలో కనబడుతుంది. పరిజ్ఞానం ఉన్నా లేకున్నా అందుకే కదా మనము దానం గురించి మాట్లాడినప్పుడు ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు అంతటి చర్చ మనకి జరిగింది. ఎందుకంటే అలా కనబడే వాళ్ళకందరికీ కూడాను సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి వెంటనే ఏదో ఒకటి వాళ్ళు కోరిన దాన్ని ఇవ్వడమో, లేకపోతే సాహిత్యాన్ని ఇవ్వడమో, ప్రసాదాన్ని పంచడమో అలాంటివి చేయడము వైదిక ధర్మము.
ఇప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు. నాకు తెలుసు. ఎప్పుడైనా కూడాను చిన్న గ్రామంలోకి కానీ, పట్టణాలకు కానీ ఒక సన్యాసి వస్తున్నారు. సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తి ప్రవచనానికి వస్తున్నారు అంటే వందల ఆహ్వానాలొచ్చాయి. గృహస్థులందరూ కూడాను ఆహ్, పట్టణంలో ఉన్న గృహస్థులందరూ కూడాను ఆ సన్యాసిని భోజనానికి ఆహ్వానించేవాళ్ళు. సో, ఒక్కొక్కసారి ఎన్ని ఆహ్వాన పత్రికలొస్తాయి అంటే ఆయన క్యూలో పెట్టారు. ఓకే. సోమవారం మీ ఇంటికొస్తాను, మంగళవారం మీ ఇంటికొస్తాను, ఏడో రోజు మీ ఇంటికొస్తాను, 9 రోజు మీ ఇంటికొస్తాను అలా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని ఆహ్వానాలొచ్చాయి. భిక్ష తీసుకోవడానికి రండి స్వామీజీ అని అందరూ గృహస్థులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. సో, సన్యాసి నిజానికి మూడో దశలో ఉన్నప్పుడు, మూడో దశ సన్యాసాశ్రమ దశని ఏమన్నారంటే పరివ్రాజకాచార్య. ఆ స్థితిలో ఓ సన్యాసి ఏం చేస్తారు? ఒక చోటే ఉండడు. ఒకటే చోట ఉండి చుట్టూ తిరుగుతూ భిక్షాటన చేయడం కాదు. ఆ స్థితిలో సన్యాసి ఏం చేస్తారు అంటే అన్ని చోట్లని పరిభ్రమిస్తూ ఉంటారు. గ్రామం నుంచి గ్రామం, పట్టణం నుంచి ఆ విధంగా ప్రతి వాళ్ళు కూడాను అలాగా ఆ సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి సన్యాసికి ఆహ్, సేవ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ స్థితి ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు సన్యాసి ఏం చేస్తాడు? తాను శాస్త్రాలలో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని ఈ గృహస్థులందరికీ అందించే ప్రయత్నం చేస్తారు. శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ స్థితి నుంచి కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళినటువంటి స్థితి పరమహంస సాయి. కుటీచర, బౌద్ధక, పరివ్రాజకాచార్య, పరమహంస. అలా పరివ్రాజకాచార్య స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తుల నుంచి ఏదైనా సేవ స్వీకరిస్తున్నప్పుడు అనుకుంటాడేమిటి? నేను వీళ్ళ దగ్గర నుంచి సేవ స్వీకరిస్తున్నాను. ఏమి ఇవ్వకుండా స్వీకరించడం సరైంది కాదు కదా! అని పరిజ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు. అలాగా పరివ్రాజకాచార్యుడిగా జీవిస్తూ ఉంటాడు. ఆ స్థితి నుంచి కూడా ఉన్నతమైన స్థితి ఏమని చెప్తారంటే పరమహంస స్థాయి. ఈ స్థితిలో అన్ని రకాలైనటువంటి భౌతిక బంధనాలకి అతీతుడుగా ఉంటాడు. హంస. ఎందుకు హంస అని పదాన్ని ఉపయోగించారు? పరమహంస ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తిని పరమహంస అన్నారంటే, హంసకి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఉంది. అదేమిటి అంటే, అవసరమైన దాన్నే స్వీకరించేటువంటి సారాన్ని స్వీకరించేటువంటి తత్వం ఉంది. మనం వింటూ ఉంటాము హంసకి పాలని, నీటిని వేరు చేసే గుణం ఉంది. ఎవరైనా పాలని, నీళ్ళని వేరు చేయగలరా అండి? ఒకసారి పాలల్లో నీళ్లు కలిపాక రెండిటిని సెపరేట్ చేయడం ఎవరికైనా సాధ్యమవుతుందా? కానీ హంస ఆ పని చేస్తుంది. దాంట్లో ఎన్ని నీళ్లు కలిపినా కూడాను దాంట్లో పాలను మాత్రమే స్వీకరించే శక్తి హంసకున్నది. అదే విధంగా హంస అంటే ఏంటి అంటే, వేద శాస్త్రాల యొక్క సారాన్ని గ్రహించినటువంటి వ్యక్తిని పరమహంస అన్నారు. ఈ భౌతిక సృష్టికి మూల కారణం ఏమిటి? వేదాల యొక్క సారం ఏమిటి? దాన్ని గ్రహించిన వ్యక్తి పరమహంస. ఆ సర్వం ఏమిటి? ఆ సారం ఏమిటి? వాసుదేవ సర్వమితి. ఈ భౌతిక సృష్టికి అంతటికి కూడా మూల కారణము సృష్టి కనబడుతున్న దానికి, కనబడని దానికి, ఆధ్యాత్మికతకి, భౌతికత్వానికి, జీవాత్మలకి, ప్రకృతికి అన్నింటికి కూడా మూల కారణం ఎవరు? వాసుదేవ సర్వమితి అన్నింటికి కూడాను మూల కారణం కృష్ణుడే. ఇవన్నీ కూడాను కృష్ణుడి యొక్క శక్తులే. అందుకని కృష్ణుడిని కేంద్ర బిందువుగా చేసుకొని మన కార్యక్రమాలన్నీ నిర్వర్తించాలి అనేటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. మన కార్యక్రమాల్ని కృష్ణుడిని కేంద్ర బిందువుగా చేసుకోవడమే కాదు, కృష్ణుడి కోసం మాత్రమే మనం కార్యక్రమాలు నిర్వర్తించాలనే స్థాయిలో ఉన్న వ్యక్తి పరమహంస స్థాయి.
కృష్ణ సూర్య. మనం నేర్చుకుంటాము ఈ సృష్టి గురించి మనము మాట్లాడుకున్నప్పుడు ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క బ్రహ్మ, ఒక్కొక్క సూర్యుడు ఎలా ఉన్నారు మనం నేర్చుకుంటాం. అలాగా అనంతమైన సూర్యులు ఉన్నారు. ఆ అనంతమైన సూర్యులకి మూలకారకుడు కృష్ణుడు. కృష్ణ సూర్య సర్వకారణ కారణం. వేదేశ్వరం మహమయ వేద వేదాంత కృదేవ దేవచాహం. అంటే ఎవరైతే కృష్ణ చైతన్య మార్గాన్ని జీవితంలోకి స్వీకరిస్తారో దానికోసమే మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా. ప్రారంభ దశలో ఎలా ఉంటుంది స్థితి అంటే మన కార్యక్రమాలన్నీ కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి చేయడము. ఉన్నతమైన స్థితిలో పరమహంస స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? కృష్ణుడి కోసం మాత్రమే సేవ అంతా చేస్తుంటాడు. మిగిలిన కార్యక్రమాలన్నీ కూడాను కృష్ణుడి కోసము, కృష్ణుడి సేవలో ఇవి అవసరం కాబట్టి స్వీకరిస్తారు. ప్రారంభ దశలో వ్యక్తులు ఎలా ఉంటారు? ఇవన్నీ నాకు అవసరం కాబట్టి మధ్యలో కృష్ణుడిని పెడదాం, దీన్ని భక్తి చేద్దాం. ఉన్నతమైన పరమహంస స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిదీ కూడా కృష్ణుడి కోసమే చేస్తాడు. చూసారా రెండిట్లో ఉన్న తేడా? అది పరమహంస స్థాయి భక్తి. అందుకని కృష్ణుని కోసమే కృష్ణ భక్తిలో నిమగ్నమైన వ్యక్తులందరూ కూడాను శుద్ధ భక్తి, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తిలో నిమగ్నమైన వ్యక్తులందరూ కూడాను పరమహంసలే అని శాస్త్రం చెబుతుంది. సో మనం ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలని అభ్యసించి దాన్ని ప్రచారం చేస్తున్నాము అంటే మనం ఏం చేస్తున్నాము? మీరు వెంటనే పరమహంస స్థాయికి చేరుకోండి అని మనం వ్యక్తులకి ప్రచారం చేస్తున్నాము. ఇది సన్యాసాశ్రమంలో ఉన్నతమైన స్థాయి. మానవ జీవిత దశల్లో చాలా ఉన్నతమైన స్థాయి అంటే పరమహంస స్థాయి. 4 ఆశ్రమాల్లో ఉన్నతమైనటువంటి ఆశ్రమం సన్యాసాశ్రమం అయితే దాంట్లో ఉన్నతమైనటువంటిది పరమహంస స్థాయి. పరమహంస స్థాయి అంటే ఏమిటి అంటే భగవంతుని సేవలో సంపూర్ణంగా నిమగ్నమైపోయి ఉండడం. ఇంకో కార్యక్రమం ఏం లేదు. మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా భగవత్ సేవకి వినియోగపడతాయి కాబట్టి మాత్రమే చేయడం. మరి ఆ పద్ధతి ఏమిటి? దాన్ని పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నం అవడం ఏంటి అంటే మళ్ళీ చూడండి అన్ని రకాల పాలని చిలికి దానిలోని వెన్నని బయటకు తీస్తే ఏమొస్తుందో ఆ వెన్న ఏమిటంటే హరే కృష్ణ మహామంత్ర జపము, చాంటింగ్ ఆఫ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చూడండి పరమహంస స్థాయి వైష్ణవులు. వైష్ణవులు అంటేనే పరమహంస స్థాయి అని అర్థం. ఎందుకనంటే వైష్ణవుడు నారాయణుని శ్రీకృష్ణుని ఆరాధిస్తారు. వాళ్ళు అందుకనే వైష్ణవులని బ్రాహ్మణుల కన్నా ఉత్తమమైన స్థాయిలో ఉన్నవాళ్ళు అని చెప్పారు. సన్యాసుల కన్నా కూడా ఉత్తమమైన స్థాయిలో ఉన్నవాళ్ళు కృష్ణ భక్తులు. కానీ మన నిజంగా వైష్ణవులం కావాలి, నిజమైన వైష్ణవులం కావాలి. నిజమైన వైష్ణవులు అంటే అనుకూలైన కృష్ణానుశీలనం భక్తి వృత్తం. అనుకూలైన కృష్ణానుశీలనం అన్యాభిలాషిత శూన్యం దాన కర్మాది అనావృతం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనము నిజమైనటువంటి వైష్ణవులుగా పిలువబడతాము. అలాంటి స్థితి అన్ని స్థితుల కన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థితి. అన్యాభిలాషిత శూన్యం, ఇంకో కోరిక ఏది లేదు. ఏకైక కోరిక ఏమిటంటే భగవద్భక్తిలో స్థిరపడి ఉండడం మాత్రమే కోరిక. నిజమైన కోరిక అంటే అసలు మనకు కోరికలే ఉండకూడదు అనేటువంటిది నిజం కాదు. మనకి కోరిక ఉండాలి. ఏ కోరిక ఏమిటి? నిజమైన కోరిక ఏమిటి అంటే భగవద్భక్తిలో స్థిరపడి ఉండాలి అనేటువంటి కోరిక. అన్యాభిలాషిత శూన్యం, ఇంకే రకమైన కోరిక ఉండకూడదు. ఆ స్థితి చాలా ఉన్నతమైనటువంటి స్థితి. అది మాత్రమే శుద్ధమైనటువంటి భక్తియుక్త సేవలో ఉన్నటువంటి స్థితి. అలాంటి వైష్ణవుడు మిగిలిన వర్ణాలు, ఆశ్రమాలు, వ్యక్తులు అందరికన్నా ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. చూడండి చైతన్య మహాప్రభు ఎంత కరుణామయుడో చూడండి. అలాంటి ఉన్నతమైన స్థాయికి చేరుకోవలసినటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించే విధి విధానాలన్నింటినీ కూడాను ఎంత సులభతరం చేసి మనకు అందించారు.
దాన్ని మన దాకా తీసుకొచ్చేసి మనం కూడా అర్థం చేసుకునే స్థాయికి తీసుకొచ్చేసినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు ఎంత గొప్పవాళ్ళు, ఎంత కరుణామయులై ఉండాలి. జ్ఞాన కర్మాభి అనావృతం అంటాం కదా, అన్యాభిలాషత శూన్యం. జ్ఞాన కర్మాది అనావృతం. జ్ఞానము కర్మము అంటే ఏమిటి? నేను ఒక పని చేస్తున్నాను కాబట్టి ఈ పని వల్ల వచ్చే ఫలితాన్ని నేను అనుభవించాను, నేను ఆనందించాలి. అది జ్ఞానము కర్మము అనేటువంటి దానికి సంబంధించి. నేను ఈ కర్మ చేస్తున్నాను కాబట్టి దాన్ని అనుభవించాలనుకోండి, కర్మకి సంబంధించిన విధి విధానం. జ్ఞానము అంటే ఏమిటి? ఏదో ఊహాజనితంగా రకరకాల ఆలోచన విధానాల ద్వారా భగవంతుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడము, జ్ఞానం ద్వారా లబ్ధిని పొందే ప్రయత్నం చేయడం. ఈ రెండింటిని కలిపి జ్ఞాన కర్మాది అనావృతం. ఇవి రెండు కూడా ఉండకూడదు, ఇవి రెండు కూడా లేకుండా. కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్పేస్తున్నారు. దాన్ని సులభంగా ఉన్నట్టుగా స్వీకరించడంలో సమస్య ఏమిటి? ఎందుకు ఊహించాలి ప్రత్యేకంగా? ఇది శ్రీల ప్రభుపాదుల వారు చాలా మందితో చెప్తుంటారు. ఎందుకు ప్రత్యేకంగా ఊహిస్తారు? సులభంగా శ్రీకృష్ణుడే స్వయంగా తనేంటో చెప్పారు. నీ ఊహాశక్తి ఎంత? అసంపూర్ణమైన ఇంద్రియాలతో నువ్వు ఊహించే దాంతో భగవంతుని గురించి, సంపూర్ణమైన భగవంతుని గురించి, నీ గురించి కానీ, ప్రకృతి గురించి కానీ ఎంతగా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు? తద్వారా ఏం జరుగుతుంది అంటే నువ్వు అపార్థం చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇదంతా చేయవలసిన అవసరం లేదు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నేనేమిటి? నువ్వేమిటి? జీవాత్మ ఏమిటి? పరమాత్మ ఏమిటి? వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ప్రకృతి ఏమిటి? స్పష్టంగా భగవద్గీతలో చక్కగా చెప్పేస్తున్నాడు కృష్ణుడు. దీనికి ఒక శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు. నా గురించి మీరు తెలుసుకోవాలనుకోండి, నేనే చెప్తున్నాను కదా! నేను భారతదేశంలో పుట్టాను. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాను. కలకత్తాలో పుట్టాను. నాకు ఇంతకుముందు పూర్వాశ్రమంలో వివాహం జరిగింది. అప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు నేను ఒక వ్యాపారవేత్తని. నాకు 5 సంతానం ఉంది. ఇది నేనే చెప్పేస్తున్నాను కదా! మళ్ళీ మీరు ఊహించడం ఎందుకు? ఈ సన్యాసి ఎక్కడి నుంచి వచ్చాడు? ఇండియా నుంచి అయ్యుంటుందేమో. అయితే దక్షిణ భారతదేశమా? లేకపోతే ఉత్తర భారతదేశమా? తూర్పు భారతదేశమా? పశ్చిమ భారతదేశమా? ఇదంతా ఊహిస్తారెందుకు? నేనే చెప్పేస్తున్నాను కదా! నేను ఎక్కడి నుంచి వచ్చాను. అదే విధంగా భగవద్గీతలో భగవంతుడే చెప్పేస్తున్నాడు కదా! తానెవరు? నువ్వెవరు? నీకు భగవంతునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏమిటి? అన్నీ చెప్తున్నప్పుడు స్వీకరించకుండా మళ్ళీ ఊహించడం ఎందుకు? అందుకని కృష్ణుడిని అర్థం చేసుకోవాలంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారంగా దాన్ని స్వీకరిస్తే చాలు, భగవంతుడు మనకు అర్థమైపోతాడు. దానికి పెద్దగా ప్రయాస పడక్కర్లేదు. అలా స్వీకరించగలిగిన వాడు నిజానికి పరమహంస అని చెప్తున్నారు ఇక్కడ. అలాంటి పరమహంస పరిజ్ఞానాన్ని నువ్వు ఇక్కడ బోధించలేదు కాబట్టి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి దివ్య లీలల్ని నువ్వు స్పష్టంగా ఎలాంటి జ్ఞాన, కర్మ అలాంటివేమి మిశ్రమం లేకుండా నువ్వు చెప్పలేదు కాబట్టి నీకు నీ ఆత్మసంతృప్తి అనేటువంటిది కలగలేదు. అని నారదుడు వ్యాసమునికి తెలియజేశాడు. మనము సత్యాన్ని గ్రహించాలి అనుకుంటే శ్రీకృష్ణుని అర్థం చేసుకుంటే దాని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కానీ, సత్యం కానీ మనకి అవగతమవుతుంది. మనం ఎంత పరిజ్ఞానాన్ని సంతరించుకున్నానో, శ్రీకృష్ణుడు లేకుండా ఎంత పరిజ్ఞానాన్ని సంతరించుకున్నానో అదంతా కూడా ఏమవుతుంది అంటే అసత్యము అవుతుంది. కృష్ణుడే అన్నింటికీ మూల కారణము, సర్వకారణ కారణము కృష్ణుడు. అది మనము స్పష్టంగా అర్థం చేసుకొని దృఢమైన విశ్వాసంతో దాన్ని స్థిరపడి ఉండాలి అంటే మనం చేయవలసింది హరే కృష్ణ మహామంత్ర జపము.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, హరే కృష్ణ మహామంత్రం వల్ల మనం ఎన్ని చెప్పుకున్నాం ఇప్పటిదాకా అంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే నిజంగా పరోపకారం చేయాలి అనుకున్నా కూడాను, అహింసా మార్గంలో జీవించాలి అనుకున్నా కూడాను హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఎందుకని? హింసకి నిర్వచనం మనం నిన్న కూడా చెప్పుకున్నాము. ఆత్మకి కావలసినటువంటిది ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా భౌతిక ఇంద్రియతృప్తితోని జీవించడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మనకు స్వహింస అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి నిజమైన మన సొంతంగా మనకు మనం హింసించుకోకుండా ఉండాలి అంటే కూడా హరినామ సంకీర్తన చేయాలి. ఇతరులందరూ చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి నేను సేవ చేయాలనుకుంటున్నాను అంటే, వాళ్ళకి నిజంగా మీరు చేయవలసినటువంటి సేవ అంటే, మీరు హరినామ సంకీర్తన చేస్తే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే ఏమని చెప్పుకున్నాం మనము? అదేమవుతుంది? అది యజ్ఞం అవుతుంది. యజ్ఞోద్భవంతి పర్జన్యో అన్న సంభవ. మిగిలిన వాళ్ళందరికీ కూడాను, అందరికీ కూడాను, ప్రపంచంలో ఉన్న జీవాత్మలన్నిటికి కూడాను, మనుషులొక్కళ్ళకి కాదు, ఇతర జీవులకు కూడాను కావాల్సినటువంటి అన్నాన్ని సరఫరా చేసిన వాళ్ళ ద్వారా మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే అనిపించొచ్చు, నేను హరే కృష్ణ మహామంత్రం జపించడం ఏమిటి? ప్రపంచంలో ఏదో మూలలో ఉన్నటువంటి వ్యక్తికి ఆహారం లభించడం ఏమిటి? అదే సూక్ష్మ ప్రక్రియ. ప్రకృతిలోని సూక్ష్మ ప్రక్రియ. ప్రపంచం మొత్తానికి సహాయం చేయాలనుకుంటే కూడా మీరు చేయవలసింది ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అదేమవుతుంది అంటే యజ్ఞం అవుతుంది. హరే నామ హరే నామేవ కేవలం కలు నాస్తివ గతిరన్యద. కలియుగంలో చేయవలసినటువంటి ఏకైక యజ్ఞము సంకీర్తన యజ్ఞం. కాబట్టి మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే మొత్తం ప్రపంచానికి కావలసినటువంటి సహాయాన్ని మనం అందిస్తున్నాం. ప్రపంచ ఆవిర్భావానికి, అంతరించబడడానికి, దీన్ని ఇలాగ మెయింటైన్ చేయడానికి కూడా మూలకారకుడు కృష్ణుడు. కారణం అన్నింటికీ కారణం నేనేం చెప్తున్నాడు. అలాంటి శ్రీకృష్ణుని ఆరాధన హరే కృష్ణ మహామంత్రం ద్వారా జరుగుతుంది. కాబట్టి మీరు మీ విద్యుక్త ధర్మాన్ని పాటించాలి అంటే కూడా చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. మీరు ఇలాగా మీకున్నటువంటి రకరకాల సమస్యల్ని విశ్లేషించుకుంటూ వెళ్ళారనుకోండి, దానికి ఏకైక సమాధానం ఏమొస్తుందంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం మాత్రమే సమాధానంగా లభిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, మీకు అంటారు కదా, మనం చాలా సార్లు మనం చెప్పుకుంటుంటాం కదా, లేదండి నాకు సమయం లేదు, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది. ఆ సమస్యలన్నిటికీ మూల కారణం ఏంటంటే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి అసలు సమయం వెచ్చించడం లేదు కాబట్టి మిగిలిన సమస్యలన్నీ వస్తున్నాయి. వాటిని పరిష్కరించడానికి ఇవ్వబడినటువంటి పరిష్కారాన్ని స్వీకరించకుండా మళ్ళీ వాటిని, ఆ సమస్యల్ని ఇంకో ఏదో విధంగా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము. పరిష్కరించే ప్రయత్నం చేసి ఇంకో కొత్త సమస్యను మనం సృష్టించుకుంటాం. ఈ సమస్యలన్నీ పరిష్కరించబడాలి అంటే మనం చేయవలసిన పని ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంత విస్పష్టంగా ఈ విషయాన్ని వేదశాస్త్రాల్లో వ్యాసుడు తెలియచేయలేదు కాబట్టి అతను అసంతృప్తితో వేదన చెందుతున్నాడు అని నారదుడు చెప్పారు. సో జాగ్రత్తగా ఆలోచించండి. మనకున్న సమస్యలన్నింటికి మూల కారణం ఏమిటంటే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించకపోవడం. చాలా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ మనం ఇంతవరకు విన్నదాన్ని, మనం అభ్యసించిన దాన్ని మనం ఒకసారి విశ్లేషణాత్మకంగా మనం గమనించి చూసినట్టయితే స్పష్టంగా మనకి విషిద్ధమవుతుంది. ఏమిటి అంటే హరే కృష్ణ నామాన్ని జపించకపోవడం ద్వారా, భగవత్ సేవలో నిమగ్నం కాకపోవడం, భగవత్ సేవలో ప్రాక్టికల్‌గా, ఆచరణ యోగ్యంగా, దైనందిన జీవితంలో నిత్యాచరణగా చేయగలిగినటువంటి సేవ ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ దాన్ని స్వీకరించేలాగా చైతన్య మహాప్రభు దానికి ఉన్నటువంటి నియమ నిబంధనల్ని తొలగించేశాడు. స్నానం చేయాలి, స్నానం చేయకూడదు, ఉదయం చేయాలి, ఇలాంటివి ఏమీ పెట్టలేదు. దానికి ముందు ఓంకారాన్ని స్పష్టంగా ఇలాంటివి ఏమీ చెప్పలేదు. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, స్థానే స్థిత, ఎక్కడున్నారో అక్కడే ఉండండి. గృహస్థ, వానప్రస్థ, సన్యాస, బ్రహ్మచార్య, స్త్రీయా, పురుషుడా, ఈ కులమా, ఆ కులమా, ఈ మతమా, ఆ మతమా, ఈ దేశమా, ఆ దేశమా, ఈ రంగా, ఏదైనా పర్వాలేదు. ఏ నియమాలు లేవు. అందరూ అర్హులే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి.
కాబట్టి మీరెప్పుడు కూడాను మీ సమస్యకి హరే కృష్ణ మహామంత్రానికి సంబంధం లేదు. నేనేదో భక్తి మార్గంలో స్థిరపడేందుకు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాను. కానీ నాకు ఇంకో సమస్య ఉంది అనుకున్నారనుకోండి, మీరు తత్వాన్ని అర్థం చేసుకోలేదని అర్థం. ఈ మీ సమస్యలన్నిటికీ కూడాను సమాధానం ఎక్కడ లభిస్తుంది అంటే హరే కృష్ణ మహామంత్ర జపం ద్వారా లభిస్తుంది. మీకేదైనా ఇంకేదైనా పనుంది అనేటువంటి ఆలోచనొస్తే, ఆ పని చేయకపోతే వచ్చేటువంటి సమస్య గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే, ఆ సమస్యకి పరిష్కారం కూడాను భగవత్ సేవలో నిమగ్నం అవ్వడం ద్వారా ఉంది. సో, మనము శుద్ధ వైష్ణవులుగా మారినప్పుడు పరమహంస స్థాయిలో ఉన్నటువంటి సన్యాసి కన్నా ఉత్తమమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి శుద్ధ వైష్ణవులు అని మనకి ఈ శ్లోకాల ద్వారా అర్థమవుతోంది. అలా కాకుండా ఉన్నతంగా కనబడేది. చూడండి వేదాలని పుస్తక రూపంలో అందించారు. మహాభారతాన్ని అందించారు. ఇప్పుడు మీరు భౌతిక ప్రపంచంలో ఎన్నో కథలు మనం వింటుంటాం కదా! సినిమా కథలు, పుస్తకాల్లో వచ్చే కథలు, వార వారపత్రికల్లో, మాసపత్రికల్లో, దినపత్రికల్లో ఇలా వచ్చేటువంటి రకరకాల కథలన్నీ ఉన్నాయి కదా! వాటిని గమనిస్తే ఒకానొక సందర్భంలో ఒక గొప్ప వ్యక్తి ఎవరో చెప్పారు ఏమని? ఈ కథలన్నీ కూడాను మహాభారతం నుంచి ఉద్భవించినవే అని. మహాభారతంలో లేనటువంటి కథ ప్రపంచంలో మనం ఎక్కడ చూడలేము. అన్ని రకాల కథలు మహాభారతంలో మనకి లభ్యమవుతాయి. అన్ని రకాల జీవిత విధానాలు మనకి మహాభారతంలో లభ్యమవుతాయి. ఇక వ్యాసదేవుడి కన్నా గొప్ప కథకుడు ఇంకా ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? అయినా కూడా ఆయనకి సంతృప్తి కలగలేదు. సో, మనం కూడా మన సమస్యని పరిష్కరించుకోవాలంటే సంపూర్ణమైన ఆనంద స్థితిలో ఉండాలి అంటే చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. దయచేసి దీన్ని మీ జీవితంలోకి అన్వయించుకోండి, స్వీకరించండి. కనీసంగా 16 మాలలు ప్రతిరోజు జపించి తీరండి. ఎందుకంటే మీరు ఏదైతే సమస్య అనుకుంటున్నారో, ఏదైతే జపం చేయడానికి ఆటంకము అనుకుంటున్నారో, ఆ ఆటంకానికి పరిష్కారం కూడాను హరే కృష్ణ మహామంత్ర జపమే. దయచేసి దీన్ని అర్థం చేసుకొని, దీన్ని మీ జీవితంలోకి అన్వయించుకోండి. దీన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. అది మాత్రమే మానవ జీవితంలో మనం చేయగలిగేటువంటి గొప్ప సేవ. దయచేసి అర్థం చేసుకోండి. మనమంతా కూడాను ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడాను పేదరికాన్ని నిర్మూలించలేము. కానీ దాన్ని నిర్మూలించే అవకాశం మనకొచ్చింది. ఈ శాస్త్ర పరిజ్ఞానం నుంచి భగవంతుడు ఇచ్చారు. మన మనము శ్రద్ధగా మనము పాటించవలసిన ధర్మాన్ని పాటించామనుకోండి, హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రద్ధగా జపించామనుకోండి, అది మనకొక్కళ్ళకే కాదు మొత్తం ప్రపంచానికి, మానవాళికంతటికీను. మానవాళి ఒకటే కాదు అన్ని జీవరాశులకి కూడాను శుభం కలుగజేస్తుంది. చూడండి మనం ఎంత ఉపకారం చేస్తున్నాము. మీరేదైనా ప్రపంచానికి ఉపకారం చేయాలి అనుకుంటే చేయవలసిన పనేమిటంటే, మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. సో, దయచేసి దీన్ని అర్థం చేసుకొని మీ జీవితంలోకి అన్వయించుకోండి. ఇది నా విజ్ఞప్తి. శ్రీల ప్రభుపాదుల వారు కూడాను మనందరికీ కూడాను చేసిన విజ్ఞప్తి అదే. ఆచార్యులందరూ కూడాను విన్నవిస్తున్నటువంటి విషయం కూడా అదే. సో, మనం ఇక్కడ ముగిద్దాం. చాలా ఎక్కువ సమయం నేను తీసుకున్నట్టున్నాను.